హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకండి పిఆర్సీ, ఐఆర్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఐఆర్ అంటే ఏమిటి, అలాగే ఫిట్మెంట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక పిఆర్సి అంటే పే రివిజడ్ స్కేల్ అండర్ పిఆర్సి లేదా ఆర్పిఎస్ అని మనము ఆర్పిఎస్ అంటే రివిజడ్ పే స్కేల్ అని అంటాము. సో ప్రస్తుతం మనము ఆర్పిఎస్ 2022 స్కేల్లో ఉన్నాము. ఆర్పిఎస్ అంటే రివిజడ్ పే స్కేల్. అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు అన్న విషయానికి వచ్చినట్లయితే, వాస్తవానికి మనకు పిఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియ గణనలోకి తీసుకుంటాము ప్రక్రియగా. సో వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ కాదు ఇది. ఇప్పటికీ మనకు 11 సార్లు వేతన సవరణ అనేది జరిగింది. ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే కేవలం ఇప్పుడు మీ బేసిక్ పేలు 4-5 అంకెలు కాకుండా ₹5 లేదా ₹10లోనే ఉండేది బేసిక్ పే అనేది. కానీ డిఏ మాత్రము 5,000%, 10,000% ఉండేది. ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్సులు కూడా సహేతుకంగా ఉంటాయి. సో ఆ బేసిక్కి సంబంధించి 5కు 10కి అలవెన్సులు ఏముంటాయి చెప్పండి. కాబట్టి అందువల్ల బేసిక్ అనేది 11 సార్లు ఇప్పటికీ సవరణ చేయడం జరిగింది. సో అందువల్ల నియతకాలికంగా ఇలా బేసిక్ పే అదనంగా ఇచ్చి డిఏని బేసిక్లో కలిపి కొత్త పేని అయితే నిర్ధారించి డిఏను 0 చేయడం జరుగుతుంది. దీన్నే వేతన సవరణ అని అంటాము. దానితో పాటుగా కాల అనుగుణంగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టుల విధుల్ని కూడా దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొదలైనవి సిఫార్సులు చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిట్మెంట్ అనేది పిఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్ ఫిట్మెంట్. సో ఫిట్మెంట్ అనేది పిఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనమాట. 1986 ముందు పిఆర్సీలో ఫిట్మెంట్ అనేది మనకు కనపడదు. ఆ పిఆర్సీలో మొదటిసారిగా 10% ఫిట్మెంట్ను శ్రీ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ అండి, నందమూరి తారక రామారావు గారు స్వర్గీయులు, సో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది. తదుపరి పిఆర్సీ అనగా 1993లో మనకు 10% పిఆర్సీ ఇచ్చి ఉన్నారు. 1999లో పిఆర్సీ 25% ఇచ్చి ఉన్నారు. 2005లో పిఆర్సీని 16%గా, 2010లో పిఆర్సీని 39%గా, 2015లో పిఆర్సీని 43%గా, 2022లో పిఆర్సీని 23%గా ఇచ్చారు. ఇది రివర్స్ పిఆర్సీ అంటాము. సో ఫిట్మెంట్లుగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా. అలాగే పిఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్గా కొంత ఇవ్వడం జరుగుతుంది. సో 2005లో పిఆర్సీ ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి. అందువల్ల ఐఆర్ పైన పెద్దగా దృష్టి ఉండేది కాదు. అలాగే పిఆర్సీలు అమలు చేసేటప్పుడు రివైజ్డ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నోషనల్గా అయితే ఇస్తారు. ఇలా పిఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలు పిఆర్సీ వారీగా మనం చూసుకున్నట్లయితే 1986లో 0 ఉండేది, 1993లో 9 నెలలు, 1999లో 9 నెలలు, 2005లో 21 నెలలు, 2010లో 19 నెలలు, 2015లో 11 నెలలు, 2022లో 21 నెలలు, మొత్తం కలిపి 42 నెలలు రాలేదు. అంటే అందులో 21 నెలలు రావు, మరో 21 నెలలకు ఎప్పుడు వస్తాయి అనేది తెలియని పరిస్థితి. అలాగే ఐఆర్ కూడా పొందని పీరియడ్ని పిఆర్సీల వారీగా చూస్తే, సో ఐఆర్ ఇప్పుడు పొందలేని పీరియడ్లు 1986లో 0, 1993లో 0, 1999లో 0, 2005లో 20 నెలలు, 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు, 2022లో 12 నెలలు. సో ఈ విధంగా అయితే మనకు ఐఆర్ కూడా పొందని పీరియడ్స్ ఇవన్నీ. పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెరుగుదల కోసం మాత్రమే కాదండి. ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పిఆర్సీల సిఫార్సుల ఆధారంగా వచ్చినవి. పదోన్నతి పొందిన వారికి
FR 22B ప్రకారం అయితే వేతన స్థిరీకరణ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వల్ల మొదటి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 ఏళ్లకు ఉండేది. తర్వాత 8, 16, 24 ఏళ్ళుగా మార్చారు 1993లో. ఆ తర్వాత 6, 12, 18, 24గా మార్చారు 2010లో. ఇటీవల 30 యాడ్ చేశారు 2022లో. ఇంకా EL ఎర్న్డ్ లీవ్స్ నిల్వ ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాత 240 రోజులకు, ఆ తర్వాత 300 రోజులకు పెంచారు. రిటైర్మెంట్ సమయంలో ఈఎల్స్ ఉంటే అన్నే గరిష్ట పరిమితిలో లోబడి ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈఎల్స్ నిల్వ 300 కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ HPL నుంచి ఎన్కాష్ చేసుకునే అవకాశం కల్పించారు. వెటర్నిటీ లీవ్ ఒకప్పుడు 90 రోజులే ఉండేవి. తర్వాత 120 రోజులకు, 180 రోజులకు తర్వాత కూడా పెంచారు. ఇక వెటర్నిటీ లీవ్స్ అసలు ఉండేవే కాదు ఇదివరకు. 2005లో PRC సిఫార్సుల మేరకు అయితే ఈ వెటర్నిటీ లీవ్ అనేది కల్పించారు. ఇక చైల్డ్ కేర్ లీవ్ 2015 PRCలో మొదటిసారిగా 60 రోజులు కల్పించారు. 2022లో PRCలో దీనిని 180 రోజులు, 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచడం జరిగింది. చైల్డ్ కేర్ లీవ్స్ అండి. ఇక HRE అనేది హౌస్ రెంటల్ అలవెన్స్ 8%, 12%, 20% ఉండేది. దీన్ని 12%, 14.5%, 20% చేశారు 2010లో. మళ్ళీ దీన్ని 10%కి తగ్గించారు. 10, 12, 16కు తగ్గించారు 2022లో. HRE అంటే హౌస్ రెంటల్ అలవెన్స్. విలేజ్, టౌను, సిటీలో పరంగా అయితే మనం చెప్పాము 10, 12, 16% మీద ప్రస్తుతం ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేటీ పరిమితి అనేది PRCలో పెంచుతారు. మొదట్లో గ్రాడ్యుయేటీ లెక్కింపు కేవలం బేసిక్ని మాత్రమే తీసుకునేవారు. తర్వాత DAని కూడా కలిపి లెక్కించేవారు. ఈ విధంగా పెన్షనర్లకు 1999లో ఫిట్మెంట్ కాకుండా అదనంగా 2%, 1983 నుంచి 86 మధ్య రిటైర్ అయిన వారికి 3%, 1978 నుంచి 1983 మధ్య రిటైర్ అయిన వారికి 6%, 1978 కన్నా ముందు రిటైర్ అయిన వారికి వెయిటేజ్గా ఇచ్చి ఉన్నారు. తర్వాత ఫిట్మెంట్ అదనంగా ఇచ్చారండి వారికి. తర్వాత 70 ఏళ్ళ వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఫిట్మెంట్ తర్వాత దాని తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. 1999లో PRCకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యార్హతలు కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు, అలాగే పర్సనల్ పేలుగా ఇచ్చేవారు. 1999 PRC వాటిని నిలిపివేయాలని అయితే సిఫార్సు చేసింది. 1993 PRCలో మాస్టర్ స్కేల్ ఇన్స్టాల్ చేయబడింది. అంతకుముందు ఉన్న పే స్కేల్లో చాలా కాంప్లెక్స్గా ఉండేవి. ఆ పే ఫిక్సేషన్లు ఎక్స్పర్ట్స్కు తప్ప మనకు మామూలుగా అర్థమయ్యేది కాదు. ఇక 1999లో PRC నుంచి DA స్థిరంగా ఉండటం మొదలైంది. అంతకుముందు ఒక్కో బేసిక్ ఒక్కో విధమైన DA ఉండేది. ఇప్పుడు 6 నెలలకు ధరల పెరుగుదలను బట్టి DA నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు DA రేట్ అనేది 2.5% స్థిరంగా అయితే ఉండేది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3% నెలకు, కొన్నిసార్లు 3 నెలలకు పెరిగితే, కొన్నిసార్లు ఏడాదికి పెరిగేది. ప్రతి PRCలో స్పెషల్ పే అలవెన్స్లు అయితే పెంపు ఉంటుంది. అలాగే కొత్త వారికి అలవెన్స్లు సిఫార్సు చేయడము, అవసరం లేదనుకుంటే నిలిపివేయాలని సిఫార్సు చేయడం జరుగుతుండేది. ఇక మా పోస్టులకు ఉండే బాధ్యతకు మా ప్రొవైడ్ చేసిన స్కేల్స్కు సమంజసంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్లు ఇస్తే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికి సిఫార్సు చేస్తారు. ఇలా PRC అంటే ఎన్నో ఉంటాయి. సో ఇదండి పే రివిజన్ కమిషన్ గురించిన పూర్తి తాజా సమాచారము. ఇంటీరియం రిలీఫ్ గురించి, ఫిట్మెంట్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.